దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు దేవుని పిలుపు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈ వారం క్రీస్తుకు దాసుడువా మనుషులకు దాసుడువా? దాసుడు అంటే ఎలా ఉంటాడు ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనములో నుండి చూసినప్పుడు దేవుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడను సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. రెండవది, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొంటారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ లోకం దేవుని యొక్క మాటలు వాళ్ళు విన్నారనుకోండి, మీ మాటలు కూడా వాళ్ళు వింటారు. లోకం ప్రభువుని ఎప్పుడైతే హింసించిందో నిన్ను కూడా హింసిస్తారు. ఈ విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కానేరడు. మనము క్రీస్తుకు దాసులమైనప్పుడు మన దేవుని కంటే మనం ఎక్కువైన వారం కాదు. మన దేవుడు గొప్పవాడు, ఆయనే గొప్పవాడు, ఆయనే అధికుడు. అందుకని ఇక్కడ ఈ చక్కని మాటను దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఇక్కడ మరొక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనములో నుండి చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఏమన్నాడు ఇక్కడ? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులుగా ఉండొద్దు. నేను క్రీస్తు దాసుణ్ణి, నేను క్రీస్తుకు మాత్రమే దాసుణ్ణి. ఆయన ఏది చెబితే అది చేస్తాను, కానీ మనుషులు చెప్పేది నేను ఏది చేయను. ఎందుకంటే మనుషులకు నేను దాసుణ్ణి కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనుషులకు దాసుడు. ఇక్కడ మనుషులకు మీరు దాసులు కావద్దు అంటున్నాడు. ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మాటను దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. 37వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి ఏ హానియూ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తులములకు అమ్మివేసిరి. వారు యేసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు వచ్చినప్పుడు యేసేపు గుంటలో లేకపోగా తన బంటలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా వారు యేసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో అంగీని ముంచి ఆ చిత్రమైన నిలువుటంగి పంపగా వారు తండ్రి యొద్దకు తెచ్చిరి. ఇక్కడ మనం చూస్తే మనుషులకు మనం దాసులుగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇది ఇలాగే చేస్తారు. మనం మనుషులకు దాసులమై ఉంటున్నాం. ఏమంటున్నాం? బంధాలు, బంధుత్వాలు, ఆ స్నేహాలు, ఇంకా ఈ వీటికి మనం దాసులం అయిపోతున్నాం. ఆ దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషులకు దాసుడిగా ఉండొద్దు, నాకు మాత్రమే దాసుడుగా ఉండు అంటున్నాడు. ఏ మనిషికి మనం దాసులుగా ఉండొద్దు. ఈ రోజున మనం చూస్తే సేవకులు కూడా కుటుంబానికి దాసులైపోతారు, భార్యకు దాసులైపోతారు, బిడ్డలకు దాసులైపోతారు, ధనానికి దాసులైపోతారు, ఆకలికి దాసులైపోతారు. ఇంకా మనం చూసినట్లయితే వస్త్రాలకు దాసులైపోతారు, సింహాసనానికి దాసులైపోతారు. కుర్చీలు కావాలి వీళ్ళకి. దేనికి దాసుడు అంటే ఇది సంగతి. మనము క్రీస్తుకు మాత్రమే దాసులమై ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఇక్కడ మరొక మాటను మీకు చూపిస్తాను. చూడండి, 39వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఆదికాండములో యేసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు నైనా పోతీఫెరాను ఒక ఐగుప్తుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. యెహోవా యేసేపుకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు ఆ యజమానుడు చూచినప్పుడు యేసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దాసుడుగా అమ్మబడినటువంటి యేసేపు
దేవుడు తోడుగా ఉన్నాడు గనక. ఎందుకంటే కపట సోదరుల వలన దాసుడుగా అమ్మబడినప్పుడు, అక్కడ దాస్యత్వపు నీడలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ కటాక్షం కలిగింది. మరి నువ్వు దేవునికి తోడుగా లేకపోతే నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఎక్కడికి వెళతావు? నువ్వేం చేస్తున్నావు? వీటి విషయాన్ని మనము జాగ్రత్తగా చూడాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రికలో మీకు ఒక చక్కని మాటను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 8వ అధ్యాయము 7వ వచనము. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడ నేరదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము దేనికి దాసులమై ఉన్నాం? శరీరానికి దాసులమై ఉన్నాం. శరీరానికి నువ్వు దాసుడుగా ఉన్నావు కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు ఏ మాత్రము కూడా లోబడవు. నువ్వు ధర్మశాస్త్రమును నీవు అంగీకరించవు. ధర్మశాస్త్రం యొక్క గ్రంథము దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. దేవుడు విధులు ఇచ్చాడు, ఏ విధి నువ్వు సరిగ్గా పనే చేయవు. విధానాలు ఇచ్చాడు, ఏ విధానము నీకు పనికిరాదు. ఎందుకంటే నీ విధానమే నీకు కరెక్టు. అందుకనే మానవ మతంలో బ్రతుకుతున్నావు నీవు. మానవ మతం అంటే లోకానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిట్లో ఉంటావు నీవు. ఎక్కడికి వెళ్తే ఏ రోటికాడ పాట ఆ రోటికాడే వాడతావు, ఏ ఎండకు ఆ గొడిగే వాడతావు, ఎవరి దగ్గరికి వెళ్తే ఆళ్ళ మనిషిగా మిగిలిపోతావు. ఎందుకంటే నీవు గడుపుకోవడానికే ఉన్నావు, నువ్వు దాసుడుగా మారిపోయావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దాసుడువైపోయావు. అందుకని ఇక్కడ మరొక మాటను చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. రోమీలకు రాసినటువంటి ఆ పత్రికలోనే మనము 16వ అధ్యాయానికి వెళ్తే అక్కడ మరొక మాటను ఆయన మనకు తెలియజేస్తున్నాడు. 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు అన్నాడు. దేనికి దాసులు అంట వీళ్ళు? కడుపుకి. కడుపు నిండితే చాలు. ఈ కడుపు నిండితే చాలు. దీనికోసం నువ్వు ఏదైనా కానీ క్రీస్తుకు దాసుడు కాదు. నువ్వు మనుషులకు దాసుడు అయ్యావు, నీ శరీరానికి దాసుడు అయ్యావు, ఇప్పుడు కడుపుకు దాసుడు అయ్యావు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎక్కడ మేము దాస్యత్వంలో ఉండాలో ఇక్కడ వాడెక్కడ మమ్మల్ని ఏలుబడి చేస్తాడో అని అన్నదమ్ములు ఆ రోజునే చంపడానికి చూశారు. రూబేన్ వచ్చి వాళ్ళని కాపాడాడు. ఆ తర్వాత యూదా ఏం చేశాడంటే ఇవన్నీ కాదని చెప్పి అమ్మేశాడు. అక్కడ అమ్మిన ఖరీదంతో తెలుసండి, 20 వెండి నాణేలకు అమ్మారు. యేసు ప్రభువుని ఎంతకు అమ్మారండి? 30 వెండి నాణేలకి అమ్మారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ స్టోరీ తీసుకురావట్లేదు. ఈ 30, 20, 50 కథ స్టోరీ వేరేగా ఉంది. మళ్ళీ దాని తర్వాత మీకు నేను తెలియజేస్తాను. కానీ ఇక్కడ 20 వెండి నాణేలకు వాళ్ళు అమ్మేశారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తే నీవు కడుపుకే దాసుడువై ఉన్నావు. కడుపుకు దాసుడుగా ఉండకు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ రుచిగల పదార్థాలు ఏది నువ్వు ఆశించొద్దు. తిండి 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 దేనికి? మనము చూస్తే కడుపుకు దాసులుగా ఉండకూడదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, అందుకని సేవకుడైనటువంటి వాడు మనము చూసినట్లయితే ఇక్కడ మరొక మాట చూపిస్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 8 వరకు. మీరింత వివేకులైతేగా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అంటున్నాడు. మొదట ఎలా ఆరంభించామంట మనం? ఆత్మానుసారంగా. అబ్బో, అప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న టైంలో అసలు దేవుడు 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 వాక్యం మీదే ఉంటాం మనం. ఏదైనా గుడి 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 గుడిలోనే ఉంటాం మనం. ఆ తర్వాత మనం కొంచెం ముదిరిపోయిన తర్వాత ఏమంటారంటే, లోకంలో సామెత ఉంటుంది, తొండ ముదిరితే అంటే ఊసర వెళ్ళి అవుద్దంట. ఇప్పుడు సేవకులు కూడా ఎలా అయ్యారు అంటే ముదిరి ఊసర వెల్లులాగా తయారయ్యారు. ఆ ఊసర వెల్లు ఏం చేస్తుంది? ఏ కాలానికి ఆ రంగులు మారుస్తూ ఉంటుంది, ఏ సమయానికి ఆ రంగులు మారుస్తూ ఉంటుంది. నువ్వు కూడా రంగులు మార్చే స్థితిలోకి వచ్చేసావు. అందుకని ఇక్కడ అంటున్నాడు 3వ వచనంలో ఆయన అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, మీరింత అవివేకులైతేగా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా సంపూర్ణులు అవుతారా? మీరు సంపూర్ణం అయిపోతావా? నీవు ఇంకా కొంచెం కిందకెళ్తే అంటాడు, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిగా
అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మినందున అది అతనికి నీతి అని ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ఏం చేస్తున్నాడు? దూరము చూచి నీ యందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాముకు సువార్తను ముందుగా ప్రకటించను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ఆరంభ స్వరత్వం మనదంతా. ఆరంభంలో మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఆ తర్వాత శరీరానికి బద్దులం అయిపోతున్నాం, శరీరానికి దాసులుగా మారిపోతున్నాం. ఏం చేస్తున్నావు అని అంటే ఆ విధంగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక మాటను నేను మీకు చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ మరొక మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. దేనికి మనం పాత్రులమవుతున్నామంటే దేవుని ఉగ్రతకు కూడా మనం పాత్రులమవుతూ ఉన్నాం. ఆ మధ్యకాలంలో మన కరోనా అనేటువంటి వ్యాధి వచ్చినప్పుడు, ఆ కరోనా అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి వచ్చినప్పుడు చనిపోయింది ఎక్కువ మంది ఎవరయ్యా అని అంటే పాస్టర్లే చనిపోయారని అందరూ కూడా చెప్పుకున్నారు. ఎందుకు పాస్టర్లు చచ్చిపోయారంటే అది దేవుని ఉగ్రత వారి మీదకే వచ్చింది. కారణం ఏంటంటే నీవు దేవునికి దూరంగా ఉన్నావు కాబట్టి, దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు పాలిభాగరస్తుడు అయ్యావు కాబట్టి, ఆ ఉగ్రతకు నువ్వు పాత్రుడు కాబట్టి అందుకనే వాళ్ళు చనిపోయారు అని నేను చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక చోట్ల పలానా పాస్టర్ గారు ఉండాలి, చనిపోయాడండి. ఎప్పుడు చనిపోయాడు? మన కరోనాకు చనిపోయాడు. ఒక మండలంలో నేను అడిగితే దాదాపు 70 మంది పాస్టర్లు చనిపోయారండి అన్నారు. ఒక మండలంలో 70 మంది అంటే ఆ తర్వాత ఎంతమంది ఉంటారో లెక్కేసుకోండి మీరు. ప్రియ దేవుని పిల్లలారా, నీవు సేవకుడివి, నీవు శరీరానికి దాసుడు కావద్దు, నీ కుటుంబానికి దాసుడు కావద్దు, లేక నీ యొక్క సింహాసనం కోసం అంటే నీకు వేసే ఆసనం కోసం నువ్వు దాసుడు కావద్దు, నువ్వు కడుపుకు దాసుడు కావద్దు, ఇదిగో నువ్వు మనుషులకు దాసుడు కావద్దు. దేవునికి మాత్రమే దాసుడుగా ఉండి నువ్వేం చేయాలి అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. అందుకనే మనం కొరింథీ పత్రికలో చూసినప్పుడు 7:22 అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారి కనుక మీరు మనుషులకు దాసులు కాకుండా క్రీస్తుకు దాసులై ఉండుడే అన్నాడు. మనం ఎవరికి దాసులు? మనం క్రీస్తుకు మాత్రమే దాసులమై ఉండాలి. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున శరీరానికి దాసుడుగా మారిపోతున్నావు ప్రియ దేవుని పిల్లలారా. ఆ శరీరానికి నువ్వు దాసుడుగా మారావు అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. మనము దేవునికి మాత్రమే దాసులుగా ఉండి దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీకు ఒక మాట మరి నేను చివరిగా ఒక మాట తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ లేవియాకాండము 25వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాటను మనం చూద్దాం. 25వ అధ్యాయము 42వ వచనములో చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. ఎవరికి దాసులంట? ఎవరైతే దేవుని యొక్క సేవా విషయంలో ఉన్నారో వారిని గురించి అంటున్నాడు. వాళ్ళు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులు అమ్మినట్లుగా వారిని అమ్మకూడదు. నీవు దేవునికి భయపడి అట్టి వారిని కఠినముగా చూడకుండుము. మీ చుట్టుపక్కలనున్న జనములో నుండి దాసులను కొనవచ్చు, మరియు మీ మధ్య నివసించు పరదేశులను ఈ దేశంలోని వారికి పుట్టిన వారిని కొనవచ్చు. వారు మీ సొత్తగుదురు. కానీ వీరిని మాత్రము దేవునికి మాత్రమే దాసులై ఉన్నారు. వీళ్ళని అమ్మడానికి లేదు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో
మనం ఏం చేస్తున్నాము అంటే ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవునికి దాసులుగా ఉండాలి కానీ మనము మనుషులకు దాసులుగా ఉంటున్నాం. నీవు కడుపుకు దాసుడుగా ఉంటున్నావు, నీ శరీరానికి దాసుడుగా ఉంటున్నావు, నీ కోరికలకు దాసుడుగా ఉంటున్నావు, నీ భార్యకు దాసుడుగా ఉంటున్నావు, నీ బిడ్డలకు దాసుడుగా ఉంటున్నావు, నీ ధనానికి దాసుడుగా ఉంటున్నావు, నీ బంగారానికి దాసుడుగా ఉంటున్నావు, నీ పదవుల కోసం దాసుడుగా ఉంటున్నావు. ప్రతి వారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని అయ్యా అయ్యా అంటున్నావు. అంటే నువ్వు దేవుని దగ్గర తల ఉంచుకోవట్లేదు కానీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తల ఉంచుకొని వాటి కోసం పాకులు ఆడుతున్నావు. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతుందని జాగ్రత్తగా మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. అందుకని మనం ఏం చేయాలంటే దేవునికి దాసులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఆ విధంగా మనం ముందుకు సాగాలి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఒక పాట పాడదామండి. తప్పకు 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 దారి తప్పకు, తప్పుల మీద తప్పులు చేసి తిప్పలు పడకు, తప్పకు 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 దారి తప్పకు, తప్పుల మీద తప్పులు చేసి తిప్పలు పడకు. కట్టబడిన గొర్రె కట్లు తెంచుకు తిరిగావు, నువ్వు ఎంచుకున్న దారి నిన్ను చేర్చదు పరలోకం. కట్టబడిన గొర్రె కట్లు తెంచుకు తిరిగావు, నువ్వు ఎంచుకున్న దారి నిన్ను చేర్చదు పరలోకం. తప్పకు 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 దారి తప్పకు, తప్పుల మీద తప్పులు చేసి తిప్పలు పడకు. చెప్పుడు మాటలు వినడం చేటు తెచ్చునాని, తెలుసుకునే లోపే నష్టం తెచ్చుకొంటివయ్యా. చెప్పుడు మాటలు వినడం చేటు తెచ్చునాని, తెలుసుకునే లోపే నష్టం తెచ్చుకొంటివయ్యా. కష్టాలు పాలైతివయ్యా. సౌలు రాజు నాడు చెప్పుడు మాటలు వినడంతో రాజ్యం కోల్పోయినాడు, సర్వం నష్టపోయినాడు. రాజ్యం కోల్పోయినాడు, సర్వం నష్టపోయినాడు. తప్పకు 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 దారి తప్పకు, తప్పుల మీద తప్పులు చేసి తిప్పలు పడకు. ఏ బండ నుండి నువ్వు చెక్కబడితివో, ఏ గుంట నుండి నువ్వు త్రవ్వబడితివో. ఏ బండ నుండి నువ్వు చెక్కబడితివో, ఏ గుంట నుండి నువ్వు త్రవ్వబడితివో. చెక్కబడిన బండ తిరిగి చూసుకొనుము రూపం, త్రవ్వబడిన మన్నా తిరిగి తెలుసుకొనుము స్థానం. చెక్కబడిన బండ తిరిగి చూసుకొనుము రూపం, త్రవ్వబడిన మన్నా తిరిగి తెలుసుకొనుము స్థానం. తప్పకు 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 దారి తప్పకు, తప్పుల మీద తప్పులు చేసి తిప్పలు పడకు. ఆమేన్. నిన్ను కన్నవారు నీకు తోడుగా రాలేరు, మరి నువ్వు కన్నవారు కడదాకా నిలవలేరు. నిన్ను కన్నవారు నీతో తోడుగా రాలేరు, మరి నువ్వు కన్నవారు కడదాకా నిలవలేరు. చిరకాల ప్రేమ యేసు, చిరకాల ప్రేమ యేసు, చిగురాకు తొడిమ నీవు. ఆ తొడిమ కొమ్మ సంఘం, ఆ కొమ్మ క్రీస్తు బంధం. ఆ బంధం వదులుకోకు, కొమ్మ నుండి రాలిపోకు, నువ్వు రాలి కాలిపోకు. తప్పకు 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 దారి తప్పకు, తప్పుల మీద తప్పులు చేసి తిప్పలు పడకు. కట్టబడిన గొర్రె కట్లు తెంచుకు తిరిగావు, ఓ కట్టబడిన గొర్రె కట్లు తెంచుకు తిరిగావు. నీవు ఎంచుకున్న దారి నిన్ను చేర్చదు పరలోకం. తప్పకు 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 దారి తప్పకు, తప్పుల మీద తప్పులు చేసి తిప్పలు పడకు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము. అందుకనే ఇక్కడ మనం ఒక మాటను మనం చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమంటున్నాడు ఆయన? లూకాసు వార్త 15వ అధ్యాయము. ఇక్కడ చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనములో నుండి దేవుడు ఒక మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమంటున్నాడు ఆయన? 11వ వచనములో మాయకుడు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడిగాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు అని అంటే,
ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆస్తి నాకు కావాలని చిన్నోడు అడిగాడు, ఇచ్చేశాడు. దేవుడు అన్నాడు, ఆయన ఏమాత్రం కూడా అనక ముందు ఉండదు, అయ్యా నాది నాకు ఇచ్చేయండి, ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటావా పాడు చేసుకుంటావా నీ చేతుల్లో ఉంటుంది. అందుకని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు నీకు, దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? వీడు వెళ్ళిపోయాడు, వ్యర్థమైనటువంటి ఆ యొక్క పనికి మాలిన వాటన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టేశాడు, మొత్తం అయిపోయింది. అయిపోయినాకేం చేశాడు అని అంటే మళ్ళీ నా తండ్రి దగ్గరికే వెళ్తాను అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉన్నావు. అయితే దేవుణ్ణి అంటి పెట్టుకున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు అని అంటే, నానా నాకు నేను ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లో, అంటే ఇప్పుడు మనం ఫంక్షన్ అంటున్నాం, నేను చిన్న చిన్న కార్యక్రమం ఏదైనా చేసుకుందాము అని అంటే నా సంతోషానికి నువ్వు ఒక్క మేకపిల్లనన్న ఇచ్చావా అని అడిగాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా అన్నీ నీవి కావా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? నా అన్నీ నీవి కావా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? చాలామంది అంటారు, అయ్యా మేము దేవుడిని నమ్ముకొనే ఉన్నామయ్యా, ఆయన్నే నమ్ముకున్నాం, ఏది మాకేది అంటున్నారు. ఏంటి, ఏం కావాలి నీకు అంటే? కనబడే వస్తువులు కావాలా? కనబడని ఆశీర్వాదాలు కావాలా? ఈ రోజున నీ పిల్లలు వృద్ధిలోకి వస్తున్నారంటే కారణం దేవుడిచ్చే ఆశీర్వాదాలు. నీ పిల్లలు ఉద్యోగం చేస్తున్నారంటే కారణం దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యము కూడా దేవుని యొక్క మహాకృపలో అది ముందుకు వెళుతుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నీ పిల్లలు వృద్ధిలోకి వస్తున్నారంటే కారణం దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. నీకు ఏ అప్పు లేకోకుండా నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతున్నావంటే కారణం దేవుని ఆశీర్వాదం. ఈరోజు నాకుంది, ఈరోజు నాకు లేదు అనుకుని తింటున్నావే, అది దేవుని ఆశీర్వాదం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు కంటికి కనపడవు, అది ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు అవి. నీవు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు, నాకు నా అన్నీ కూడా నీవే కదా, దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మరొక మాట చూద్దాం, చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత. దేవుని కుమారుడివై నీవు ఉన్నప్పుడు, దేవుని దాసుడుగా, దేవుని కుమారుడుగా నువ్వు ఎంచబడినప్పుడు నీ యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చేస్తుందంటే సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి ఆధీనములో నడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా మాయకు లోపరచబడెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అది మాయకు లోపరచబడి ఉంది. కానీ నీ ప్రత్యక్షత కొరకు ఆ యొక్క సృష్టి అంతా కూడా మిగుల ఆశతో ఎదురు చూస్తుంది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 14వ వచనం చూద్దాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటారు. క్రీస్తుకు దాసుడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునికి కుమారుడు అయి ఉన్నావని గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ క్రీస్తుకు దాసుడుగా ఉన్నావు, అక్కడ దేవునికి కుమారుడిగా మారుతున్నావు. దేవుని కుమారునిగా మారగలిగినప్పుడు ఆ పరలోక రాజ్యములో కుమారుడిగానే నువ్వు ప్రవేశిస్తావు, కానీ దాసుడుగా ప్రవేశించవు. ఇక్కడ భూలోకములో క్రీస్తుకు దాసుడుగా, ఆయన ప్రతినిధిగా నువ్వు సువార్త సేవ చేస్తావు. నీవెప్పుడైతే నిన్ను నువ్వు సరి చేసుకొని సరైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటావో దేవుని కుమారుడుగా అక్కడికి నువ్వు చేర్చబడతావని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. అందుకనే 15వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ స్వీకృతాత్మను పొందితిరి. ఏ ఆత్మను పొందుకున్నాం మనం? స్వీకృతాత్మను పొందుకున్నామంట. అంటే ఆయన సొంత ఆత్మను దేవుడు మనకిచ్చాడు. అందుకనే అక్కడ మనం కుమారులుగా ఎంచబడతాము, ఇక్కడ మనము క్రీస్తుకు దాసులుగా పనిచేస్తాం. ఇక్కడ నువ్వు పని చేస్తున్నావు, అక్కడ ఆయనతో సంతోషిస్తావు. ఇది మనకు తెలియదు, మనం ఆలోచించట్లేదు, అంత దూరం మనం వెళ్ళటం లేదు. అందుకనే మన విధి విధానాలన్నీ కూడా మనకు తెలియకుండా మనము దేవునికి
దగ్గరగా కాకుండా దేవునికి దూరంగా పరిగెడుతున్నాం ప్రియ దేవుని పిల్లలారా. ఆ విధముగా మనం ప్రయాణం చేయటం మంచిది కాదు. అందుకనే ఇందాక నేను పాడినటువంటి పాటలో కూడా చెప్పాను, తప్పకు 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 దారి తప్పకు. మనం దారి తప్పుతున్నాం ప్రియ సోదరుడా, సోదరి, ఓ విశ్వాసి, ఓ విశ్వాసి, ఓ విశ్వాసురాలా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దారి తప్పొద్దు, సరైన మార్గములో నడువు. దేవుని యొక్క మహాకృప మీకు, మీ కుటుంబాలకు నిత్యము కలిగి ముందుకు కొనసాగబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రము నాయన, స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధుడా, మహాగరుడు అయిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీకు వందనాలు ప్రభా. ఆలోచన ఎరుగున్న దేవుడు నాయన. ఇప్పటి వరకు చెప్పబడ్డ వాక్య లేఖనాలు బట్టి నాయన ప్రతి వారి హృదయాల్లో నాయన వింటున్నారని మేము ఆశపడుచున్నాం ప్రభా. ఆ యొక్క వాక్యానుసారంగా నడుచుకునే కుటుంబాలకు మీరు సహాయం ఇచ్చిండి ఆయన. ఏ బిడ్డలు కూడా నిర్లక్ష్యము చేయక నాయన, అయ్యా ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి నీ బిడ్డలు నాయన తండ్రి మనసు పెట్టి వాక్యాన్ని విని నాయన వారి కుటుంబాలు మార్పు చెందినట్టుగా మీరు సహాయం చేయండి. ఏసయ్యాని విడిచిపెట్టొద్దు నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. కడవర దినాల్లో ఉన్నాం, అంత్యకాలంలో అపారకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం ప్రభా. అయ్యా ఏ క్షణంలో ఏం జరుగునో ఏం జరగనై ఉన్నదో మాకు తెలియదు నాయన. గతించిన దినంలో మరలా తిరిగి రావు, రేపేం జరుగునో మీకు తెలియదు అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఒక్కసారి మీరు దర్శించండి, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. నీకు స్తోత్రాలు వింటున్నారని మేము ఆశిస్తున్నాము నాయన. ఎంతగానో ఆశపడుచున్నాయన తండ్రి. నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నీ దాసుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ దాసుడికి మంచి ఆయురారోగ్యాలు దయచేయండి, సహాయం ఇచ్చేయండి నాయన. ప్రతి సమస్య నుంచి విడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. దుష్ట శక్తులు ఎంతగానో నాయన, దుష్టుడు నాయన శోధిస్తున్నాడు. ఏదేమైనప్పుడు ప్రభా నువ్వు ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నువ్వు ముందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నువ్వు లేవరెత్తి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా అనారోగ్యాల నుంచి విడిపించండి, సహాయం ఇచ్చేయండి నాయన తండ్రి. సమస్యల నుంచి కూడా విడిపించండి, ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాయన. అయ్యా నీ దాసుని బట్టి ప్రార్థిస్తుండగా ఏ బిడలైతే సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. ఆశ్చర్యకరుడు గనక ప్రభా ప్రతి వారి హృదయాలు మీరు తెరిచి నాయన రక్షణ పొందుకున్నట్టుగా సహాయం ఇచ్చేయండి. రక్షణ భాగ్యం దయచేయండి నాయన. మార్పు లేని బిడ్డలకు మార్పు దయచేయండి నాయన. నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల వేళలో ప్రభా అయ్యా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ఈ యొక్క మనపని కూడా ప్రభా నీ సన్నిధిలో చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రతి వారం వాక్యం వింటున్నారా? మీకు ఒక చిన్న నేను కట్టించు మందిరము గొప్పగా ఉండవ రక్తాలు 2వ అధ్యాయము 7వ వచనము. అందరూ చక్కగా చదవండి. మీ యొక్క బాధ్యత మాకు కాల్ చేయండి. మా యొక్క ఫోన్ నంబర్ 90097796 ఉన్నారు. దేవుడు మీ హెల్ప్ కలగాక. ఆమేన్.